న్యూ ఇయర్ స్కూల్స్ అనేవి జెన్యునా స్కామ్ చేస్తున్నాయి. సో ఇది మనం మాట్లాడుకుందాము. సో ఇక్కడ ఏంటి అంటే టాప్ కాలేజెస్లో మనం చూసుకుంటే ఈ సంవత్సరం 2025లో ఈవెన్ దో కొన్ని ఐఐటీస్లో కూడా ఎన్ఐటీస్లో కూడా ప్లేస్మెంట్స్ అనేది పూర్తిగా కాలేదు. ఇప్పుడు కొత్తగా న్యూ ఇయర్ స్కూల్స్ ఏమంటున్నాయంటే మేము డిగ్రీ అనేది ఏదైతే పాత ఓల్డ్ ఏజ్ కాలేజెస్ ఉన్నాయో అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి, మేము కొత్తగా వచ్చాము. సో నెక్స్ట్ వే చూసుకున్నా, లేకపోతే స్కాలర్ చూసుకున్నా, ఇంటెల్ ప్యాడ్ చూసుకున్నా, సో ఇవన్నీ కూడా కొత్తగా ఏం చెప్తా ఉన్నాయంటే ఏదైతే కొత్తగా మేము న్యూ ఇయర్ స్కూల్స్ అనేవి స్టార్ట్ చేసాము. సో అంటే ఇక్కడ ఏంటి అంటే మనం డే 1 నుంచి జాయినింగ్ రోజు నుంచే స్కిల్స్ బేస్డ్గా కాన్సెప్ట్ ఏంటి అర్థం చేసుకోండి. ఇప్పుడు చాలా వరకు స్కిల్ గ్యాప్ వస్తూ ఉంది. ఆ స్కిల్స్ బేస్డ్గా మేము ట్రైనింగ్ ఇస్తాము, ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ చేస్తాము, ట్రైనింగ్ ఇచ్చి 100% జాబ్ వచ్చేలాగా చేస్తాము, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ దీనికి సంబంధించి విపరీతంగా ప్రమోషన్స్ అవి జరుగుతూ ఉన్నాయి ప్రెసెంట్. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కొన్ని ప్రశ్నలు ప్రతి పేరెంట్ ఆలోచించాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు 85% ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి అది కాలేజ్ అయి ఉండొచ్చు, లేకపోతే డీమ్ టు బి యూనివర్సిటీ అయి ఉండొచ్చు, లేకపోతే అటానమస్ అయి ఉండొచ్చు, లేకపోతే చాలా కాలేజెస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ లేవు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి అమీర్పేటలోనో, ఎస్ఆర్ నగర్, లేకపోతే మాదాపూర్, కేపీహెచ్పీనో ఇక్కడ వచ్చేసేసి కోర్స్ నేర్చుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి కోర్స్ నేర్చుకొని మళ్ళీ దాని నుంచి జాబ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఏంటి, కాలేజెస్ లో చెప్పిన చదువు అనేది జాబ్ తెచ్చుకోవడానికి పనికి రాలేదు. దిస్ ఇస్ క్లియర్. అయితే ఈ కొత్తగా న్యూ ఇయర్ స్కూల్స్ ఏం చెప్తున్నాయంటే న్యూ ఇయర్ స్కూల్స్ కాలేజ్ చదువు కంటే కూడా స్కిల్స్ బేస్డ్ గా మేము డే 1 నుంచి నెక్స్ట్ వే చూసుకున్నా, స్కేలర్ చూసుకున్నా, ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ చాలా వచ్చాయి. సో క్యూటీవర్సిటీ అని, సో ఇలా క్వాలిటీ థాట్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ అది క్యూటీవర్సిటీ అని, ఇలా కొత్తగా ఏంటి అన్ని ఇన్స్టిట్యూట్స్ అన్ని ఏం చేస్తున్నాయి కొత్తగా. సో డే 1 నుంచి మేము స్కిల్స్ నేర్పిస్తాము. దానికి వచ్చేసి కొంతమంది తక్కువ ఫీజే పెట్టారు, కొంతమంది నెక్స్ట్ వేవ్ అయితే 15 లక్షలు 20 లక్షలు. సో నెక్స్ట్ వేవ్ తర్వాత స్కేలర్, న్యూటన్, ఇంటెల్ ప్యాట్, ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఎన్ఐఈటీ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 20 lakhs ఉంది, స్కేలర్ చూసుకుంటే 15 to 20 lakhs ఉంది, ఇంటెల్ ప్యాట్ 10 lakhs ఉంది, అండ్ క్యూటీవర్సిటీ కూడా అరౌండ్ అంతే ఉంటుంది. సో అయితే నేనేమంటున్నానంటే పాత కాలేజీలు ఫెయిల్ అయ్యాయి కాబట్టి కొత్త కాలేజీలు, న్యూ ఇయర్ కాలేజెస్ మీరు పెట్టారు. జాబ్ గ్యారంటీ ఇవ్వగలుగుతారా? 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను కదా, 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి 4 years లో మీరు ఏం నేర్పిస్తున్నారు? రియల్ టైం ప్రాక్టీస్ స్కిల్స్ అయితే అంటే ఏదైతే అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మాదాపూర్లో కోర్సెస్ నేర్పిస్తారో 6 months 3 months 1 yearలోనో అదే మీరు 4 years ఇంకా బాగా డెప్త్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించి చెప్తున్నారు అనే కదా కాన్సెప్ట్. సో కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నాకు తెలిసినంత వరకు నాకు అర్థమైంది అయితే ఈ న్యూ ఇయర్ స్కూల్స్ అన్ని కూడా చెప్తుంది ఇదే. అప్రాక్సిమేట్లీ ప్లస్ ఆర్ మైనస్ కొంచెం ముందు వెనకాల కొంచెం మాకు అది ఉన్నది, ఇది ఉన్నది, క్యాంపస్ ఉన్నది అని కొంతమంది చెప్తారు, ఇంకొంతమంది మాకు ఎంతమంది టైఅప్ ఉన్నారు, అంతమంది టైఅప్ ఉన్నారు అని చెప్తారు. సో దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. అయితే ఇంకొక విషయం, ఈ టైప్స్ గురించి కూడా నేను మాట్లాడతా. ఒక్క న్యూ ఇయర్ స్కూల్ అయినా కానీ 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా. ఒక 50,000 నుంచి ₹1,00,000 ₹1,50,000 మనం ఒక ఇన్స్టిట్యూట్ కడితే ఆ ఇన్స్టిట్యూట్ వాడు కనీసం ఒక 10 ఇంటర్వ్యూలు మనకు 10 కంపెనీస్ మనకు చూపించకపోయేది, ఒక 20-30 కంపెనీస్ మనకు చూపించకపోతే మామూలుగా మాట్లాడడం చూపించేదాకా వాళ్ళని వదలం. మరి 4 సంవత్సరాలు 15 నుంచి 20 లక్షలు ఖర్చు పెట్టినప్పుడు కనీసం 5 లక్షల ప్యాకేజ్ అయినా కానీ ఖచ్చితంగా జాబ్ ఇప్పించగలుగుతారా? ఆ అగ్రిమెంట్ రాయగలుగుతారా? ఎనీ యూనివర్సిటీ, ఎనీ న్యూ ఇయర్ స్కూల్. ఓల్డ్ ఏజ్ స్కూల్స్ అంత సక్సెస్ కాలేదు, మీరు సక్సెస్ అయ్యారని మీరు అంటున్నారు. సో దానికోసం మీరు సక్సెస్ అయ్యారు కాబట్టి మీరు చెప్తా ఉన్నా ఇప్పుడు అగ్రిమెంట్ ఏమైనా రాయగలుగుతారా? ఖచ్చితంగా ఒక నాకు జాబ్ గ్యారంటీ, 100% జాబ్ గ్యారంటీ, లేకపోతే పెట్టిన డబ్బులు విత్ ఇంట్రెస్ట్ తో సహా రిఫండ్ పే చేయగలుగుతారా? పేరెంట్స్ అందరూ ఆలోచించాలి. నేనేమంటానంటే ఒకవేళ అంటే ఒక 5 లక్షల ప్యాకేజ్ వారు ఇప్పించగలిగితే 100% ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే 5 లక్షలతో మన కెరియర్ స్టార్ట్ చేసినా కానీ ఒక 2-3 yearsలో మనం పెట్టిన డబ్బులు మనకు వస్తే మన పిల్లవాడి భవిష్యత్తు కూడా బాగుంటుంది. కానీ జాబ్ గ్యారంటీ తీసి పక్కన పెట్టండి. కనీసం 20 లక్షలు పే చేస్తున్నారు కదా, కనీసం ఒక 50 కంపెనీస్, మీకు 100,000 కంపెనీస్ టైఅప్లు ఉన్నాయి వీళ్ళ వెబ్సైట్లో చూస్తున్నాం కదా మనము. ఒక 50 టాప్ కంపెనీస్ తో ఇంటర్వ్యూస్ పెట్టించగలుగుతారా? మీ క్యాంపస్లు పిలిపించగలుగుతారా? ఒక 50 కంపెనీస్, 40, కొన్ని 30, ఒక 30 టాప్ కంపెనీస్. చిన్న కంపెనీస్, ఊరు పేరు బోర్డు లేని కంపెనీస్ కాదు. అవి ఆల్రెడీ ఓల్డ్ ఏజ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ అట్లాంటి చాలా స్కామ్ చేసి ఏంటంటే ఎలా ఉంటుందంటే అసలు ఊరు పేరు ఉండదు. సూట్ కేస్ కంపెనీలు అంటారు చూడు మన పాలిటిక్స్ లో. ఆ సూట్ కేసు అంటే అసలు ఎక్కడ ఉండదు. అది కంపెనీ వస్తుంది, కంపెనీ వచ్చి రిక్రూట్మెంట్ చేసుకుంటే ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తుంది. ఆఫర్ లెటర్ రిలీజ్ చేయగానే వాళ్ళందరూ న్యూస్ పేపర్లు అన్నింటిలో, టీవీ న్యూస్లో అన్నింటిలో మాకు ఎన్ని ప్లేస్మెంట్లు చెప్పుకుంటారు. తర్వాత వీళ్ళు పిలిచేది లేదు, అసలు కంపెనీ లేదు. ఒకవేళ వెళ్ళినా రేకుల షెడ్, అదో పెద్ద గందరగోళం. మళ్ళీ ఇంకొంతమంది ఏం చేస్తారు, ఎంఎన్సీ కంపెనీ పిలుస్తారు. ఎందుకని? నాన్ టెక్నికల్ కి, వాయిస్ ప్రాసెస్ కి, నాన్ వాయిస్ ప్రాసెస్ కి. అంటే అసలు భవిష్యత్తే లేని ఉద్యోగాలు అవి. పేరుకేమో ఎంఎన్సీ కంపెనీ తీసుకొచ్చినట్టు. ఇట్లా కాకుండా టెక్నికల్ గా ఒక 30 నుంచి ఒక 40 కంపెనీస్ అన్న తీసుకురాగలుగుతారా? ఒక నార్మల్ ఇన్స్టిట్యూటే, నేను ఇప్పుడు ఎవరన్నా ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలి అంటే నేనేం చెప్తానంటే కనీసం మీకు ఇంటర్వ్యూస్ పెట్టించగలుగుతారా?
టెక్నికల్ ఇంటర్వ్యూ మళ్ళీ నాన్ టెక్నికల్ కాదు, టెక్నికల్ ఏదైతే కోర్స్ నేర్చుకున్నారు, ఎగ్జాంపుల్ ఏఎంఎల్ కోర్స్ నేర్చుకున్నారు, లేదా డేటా సైన్స్ కోర్స్ నేర్చుకున్నారు, జెన్ ఏఐ కోర్స్ నేర్చుకున్నారు, సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకున్నారు, దానికి రిలేటెడ్ గా కంపెనీస్ ని తీసుకురాగలుగుతారా? ఒకవేళ తీసుకొస్తే ఎన్ని తీసుకురాగలుగుతారు దానికి సంబంధించి అగ్రిమెంట్ తీసుకోండి పేరెంట్స్. లేకపోతే 15 లక్షలు 20 లక్షలు పెట్టి తర్వాత తూతూ మంత్రంగా కొన్ని కాలేజెస్ లోగా ఏదో ఫార్మాలిటీకి ఇంటర్వ్యూస్ పెట్టిస్తే ఇంత డబ్బులు పెట్టడం వేస్ట్ కదా. సో ఐఎమ్ నాట్ సేయింగ్ నెక్స్ట్ వేవ్ అనేది డెఫినెట్లీ స్కేలార్, తర్వాత న్యూటన్, తర్వాత ఇంటెల్ ప్యాట్ ఇవన్నీ నేను బ్యాడ్ అని నేను చెప్పట్లేదు. కానీ ఇంత అమౌంట్ తీసుకుంటున్నప్పుడు జాబ్ గ్యారంటీ ఇవ్వగలుగుతారు. ఒకవేళ జాబ్ గ్యారంటీ ఇవ్వలేకపోతే ఎన్ని ఇంటర్వ్యూస్ వరకు పెట్టించగలుగుతారు? ప్రతి పేరెంట్ జాయిన్ చేసేటప్పుడు 1 ఆలోచించాలి. ఎందుకంటే నేనేమంటానంటే ఒకవేళ ఈ విధంగా జాబ్ గ్యారంటీ ఇదంతా ఇవ్వలేకపోతే అమీర్పేటలో లేకపోతే కేపీహెచ్పీలోనో మాదాపూర్లోనో 50,000 నుంచి ₹1,00,000 పెట్టి తీసుకునే కోర్సుకి ఒక నార్మల్ డిగ్రీ కోసం మనం 15 లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? అదే ఆన్లైన్లో తీసుకోవచ్చు కదా. అదే వాళ్ళ పాటికి వాళ్ళ కాలేజీలో చదువుతుంటారు, ఆన్లైన్లో తీసుకోవచ్చు కదా సెకండ్ ఇయర్ నుంచి. అందుకంటే ఎక్కువ స్కిల్స్ వస్తాయి, తక్కువలో అయిపోతుంది. ఎప్పుడైనా హాలిడేస్ సెమ్కి మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు హైదరాబాద్లో వచ్చేసి ఉండి మొత్తం ఇన్స్టిట్యూట్లో అక్కడ ఆఫ్లైన్ విజిట్ చేసి అలాంటి ఆప్షన్స్ కూడా ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇప్పుడు 3 years కోర్సు 2 years కోర్సు కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే రోజుకి 1 hour 1.5 hour క్లాసులు చెప్తూ సమ్మర్ హాలిడేస్ రాగానే సమ్మర్ హాలిడేస్లో అంటే సెమ్కి మధ్యలో గ్యాప్ వచ్చి ఒక 20 days 30 days ఉంటే అప్పుడు సమ్మర్ క్యాంప్స్ లాగా లేకపోతే హాలిడే క్యాంప్ లాగా ఏదో అక్కడ ఆఫ్లైన్కి వచ్చి అసలు ఎన్వైర్న్మెంట్ ఏంటి, ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఎలా జరుగుతుంది, మార్కెట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా ఇన్స్టిట్యూట్స్ ఆప్షన్స్ దానికి సంబంధించిన ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఒకవేళ జాబ్ గ్యారంటీ లేకపోతే 30-40 కంపెనీస్ తీసుకురాలేకపోతే ఆఫ్లైన్లో వెళ్ళాలి. అప్పుడు ₹1,00,000 ఖర్చు పెట్టే చోట 15 లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? ఎనీవే ఇది ఒకసారి ఆలోచించాలి. డెఫినెట్లీ న్యూ ఇయర్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన కూడా సో మేము ఖచ్చితంగా ఒక 50 ఇంటర్వ్యూస్ మేము పెట్టిస్తాము. మాకు ఎంతమందితో టైఅప్ ఉన్నాయి, 300 కంపెనీలతో టైఅప్ ఉన్నాయి, 400 కంపెనీతో టైఅప్ ఉన్నాయి కదా, ఒక 30-40 తీసుకురాగలగండి. టెక్నికల్కి సంబంధించి, నాన్ టెక్నికల్ కాదు. డెఫినెట్లీ న్యూ ఇయర్ స్కూల్స్కు చాలా ఇప్పుడు ప్రతి స్కూలు ప్రతి కాలేజ్ ఒక నెక్స్ట్ వేవ్ లాగా, ఒక న్యూటన్ లాగా, ఒక స్కేలార్ లాగా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది, నిజంగా చెప్తా ఉన్నా. కానీ అట్ ది సేమ్ టైం అప్డేట్ అనేది అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళ స్కిల్స్ గ్యాప్ చాలా ఉంది. ఆ స్కిల్స్ వీళ్ళు నేర్పిస్తున్నారు, డెఫినెట్లీ మనం చూస్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనం కట్టే డబ్బులు కూడా న్యాయం జరగాలనేది నా పాయింట్. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.